దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది ఏమనుకుంటారంటే ఆత్మల గురించి పొరబడబడతా ఉంటారు. అందుకే 1 యోహాను 4 అధ్యాయం, ప్రియులారా అనేక అబద్ధ ప్రవక్తలు మీలోనికి బయలు వచ్చుతున్నారు గనక ప్రతి ఆత్మను నమ్మకడి. ఆ ఆత్మలేవో మీరు దేవునికి సంబంధించిన ఆత్మ ఏదో పరీక్షించి తెలుసుకోండి అన్నాడు. మనం పరీక్షించి తెలుసుకోవాలంటే దేవుడు ఆత్మ ఏదనేది మనకు ఎలా తెలుస్తుందంటే దాని గురించి చూడండి. ఆ 1 యోహాను 4 అధ్యాయంలోనే 12 వచనంలో ఏమంటున్నాడంటే, ఏ మానవుడైనను దేవుడి పట్ల ఉండి సూచిన ఎడల మనము ఒకడినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉన్నాడనియు ఆయన ప్రేమ మన యందు పరిపూర్ణమగి దీని వలన మనము ఆయనలో నిలిచి ఉన్నామనియు ఆయన మనలో నిలిచి ఉన్నాడనియు తెలుసుకుందాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేయను. ఎదటవారిని ప్రేమించేవాడికే దేవుడు ఆత్మ ఉన్నట్టు, ఎదటవాడి అవసరాలు అక్కర్ల సమస్యల నుండి వాడిని ప్రేమించి వాడికి ఉన్న అవసరాన్ని తీర్చాలి.